హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజండి మనం స్విట్జర్లాండ్లో మ్యాటర్హార్న్లో ఉన్న ఐస్ ప్యాలెస్కి వచ్చాము. ఇది చూద్దాం పదండి. ఇవండి టికెట్స్ రేట్స్ అనేది ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్స్ ఉంటాయి అన్నమాట. మనం అది ఫిక్స్గా చెప్పడానికి అనేది ఉండదు. ఇది లోపలికి వెళ్తున్నాను చూడండి. ఇదంతా కూడానండి ఐస్ కవర్ చేసి ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే మాత్రం ఇటువంటి వాటిలోకి వెళ్ళకండి. ఎందుకంటే లోపల కొంచెం ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ కూడా అంటే బాగానే ఉంటుంది, కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మేబీ వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. అటువంటి వాళ్ళు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే కొంచెం మాకు కూడా ఏంటంటే లోపలికి వెళ్ళటం అయితే కిందకి కాబట్టి మేమైతే వెళ్ళామన్నమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు మాత్రం చాలా సఫోకేషన్ అనిపించింది. కొంచెం మాకు ఆక్సిజన్ ప్రాబ్లం కూడా అయ్యింది. ఇది చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో ఉన్న అట్రాక్షన్స్ ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా ఐస్తో ఈ చూడండి ఇవి చేశారు, స్కల్ప్చర్స్ చేశారు. ఇవన్నీ కూడా చూడండి, చాలా చాలా బాగున్నాయి. చలి మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉంది. లోపలంతా కూడా షివరింగ్ వస్తుంది. మేము ఇంత గ్లౌజులు వేసుకుని ఇంత ఉన్నా కూడా లోపలంతా కూడా ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక ఇదండి ఐస్ కొండ అనమాట. లోపలంతా ఐస్ని అంటే మెల్ట్ అవ్వకుండా కూడా వాళ్ళు ఏదో ప్రొటెక్షన్స్ తీసుకున్నారనమాట. అంతా కూడా చూడండి, నిజంగా అసలు అమేజింగ్గా ఉంది. ఇక్కడైతే ఈసారి చాలామంది ఇండియన్స్ కూడా కనిపిస్తున్నారు వేరు చోటల్లో. అంటే మేము ఇట్లా రౌండ్ వేసినప్పుడు ఇండియన్స్ కూడా ఉన్నారనమాట. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు నిజంగా నాకైతే భలేగా అనిపించింది చూడంగానే. ఇక్కడ చూడండి బుద్ధుడి విగ్రహం ఉంది. దాని మీద అందరూ కాయిన్స్ వేస్తున్నారండి. అంటే యూరోప్లో కూడా బుద్ధుడిని నమ్మే వాళ్ళు ఉన్నారండి. ఫ్లవర్స్ అన్నట్టు ఉన్నాయి పైన. ಡ್ರ್ಯಾಗನ್ ಅಲ್ಲೇ ఉందిగా. ఓకే అండి, ఎలా ఉంది ఐస్ ప్యాలెస్? నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు చేయండి. కామెంట్స్ అయితే తప్పనిసరిగా చేయండి. మరి కొత్త డెస్టినేషన్లోకి వెళ్దాము నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.